ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ స్తోత్రం కనుగాక. సో దేవుడు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి, ఈ రోజుని బట్టి దేవునికి స్తోత్రం. మీకు అందరికీ నా వందనాలండి. సో దేవుని వాక్యం చదువుకుని ఈ సమయంలో ప్రార్థన పూర్వకంగా దేవుని వాక్యం ధ్యానించుకుందాం. పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. సో ఇక్కడ రాయబడిన దేవుని వాక్యం ఏమిటంటే, జీవించు వారిక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందేదనియు నిశ్చయించు కొనుచున్నాము. చిన్న ప్రార్థన అండి. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ రోజును బట్టి ప్రభువా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. ఈ రోజు తండ్రి నీ వాక్యమును ప్రభావ మనం ధ్యానించబోతుండగా తండ్రి మాతో మాట్లాడండి. విత్తబడిన మాటలు స్వామి ప్రతి ఒక్కరి జీవితంలో నిరంతరంగా ఫలింపజేయమని, యేసయ్య మీరే మహిమ పొందమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి పొందిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగుగాక. చదవబడిన దేవుని లేఖన భాగంలో ఇక్కడ మనము 3 సంగతులను మనము చూస్తున్నామండి ఈ వచనంలో. ఏమిటంటే యేసయ్య మరణము, ఆయన పునరుద్ధానము, తర్వాత మన జీవిత విధానం ఇక్కడ చూస్తున్నాము దేవుని వాక్యంలో. సో జీవించేవారు ఇక మీదట తమ కొరకు కాక తమ కొరకు మృతి పొంది, సో మృతిని జయించి లేచిన వాని కొరకు జీవించవలనని నిశ్చయించుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. సో యేసయ్య ఈ లోకంలో ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చి ఆయన చనిపోయి పాత్య పెట్టబడి సమాధి నుండి తిరిగి ఆయన మరణాన్ని జయించి పునరుద్ధానుడు అయినాడు, తిరిగి లేచినాడు, ఆయన సజీవుడుగా ఉన్నాడు. ఇప్పుడు మనము ఆయన కొరకే బ్రతకాలి. ఇక మనం జీవించే వారు మన కొరకు కాకుండా ఆయన కొరకే బ్రతకాలని సో దేవుని వాక్యం స్పష్టంగా రాయబడిందండి. సో ఈరోజు ఆయన పునరుద్ధానం గురించి కొన్ని విషయాలు మనము ధ్యానించాలని ఆశిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగాక. సో యేసయ్య పునరుద్ధానం గురించి దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే ఆయన మృతి పొంది తిరిగి లేచాడు కాబట్టే ఈరోజు సో మన విశ్వాసము, మన క్రైస్తవ జీవితము అది స్థాపించబడినది. మనం ఒక్కసారి సో దేవుని వాక్యంలో సో మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 17వ వచనము ఒకసారి చదువుకుందామండి. సో పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 17వ వచనం. ఇక్కడ దేవుని వాక్యం రాయబడింది మాట ఏమిటంటే, క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకను మీ పాపములోనే ఉన్నారు, అంతేకాదు క్రీస్తునందు నిద్రించిన వారును నశించిరి. చూడండి, సో యేసయ్య పునరుద్ధానం అనేది క్రైస్తవ జీవితానికి ఒక బేస్, ఒక అస్థివారం, ఒక ఆధారం. ఒకవేళ యేసయ్య ఆయన తిరిగి లేవకపోయింటే ఏమయ్యేది? సో మన విశ్వాసము వ్యర్థమైపోయేది. క్రీస్తును నిద్రించిన వారు నశించిన వారుగా ఉండేవారు. సో ఈరోజు మనం రక్షింపబడి ఉన్నామంటే సో ఏ ఒక విశ్వాసం చేత మనం రక్షింపబడి ఉన్నాము. సో రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము సో 9వ వచనం ప్రకారంగా అక్కడ మనం చూసినట్లయితే సో అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. చూడండి, సో మన రక్షణానికి ఆధారము, క్రైస్తవ జీవితానికి ఆధారము యేసుక్రీస్తు పునరుద్ధానమే అని దేవుని వాక్యంలో తేటగా మనకు తెలపబడుచున్నది. సో దేవునికి స్తోత్రం. సో అందుకే పౌలు అంటున్నాడు, ఒకవేళ యేసయ్య లేవకపోయింటే మీ విశ్వాసము వ్యర్థమే. సో ఏ విశ్వాసమును బట్టి మనం రక్షింపబడుతున్నామంటే ఆయన పునరుద్ధానుడు అయినాడని మనం విశ్వస్తున్నాం కాబట్టి, మన కొరకు ఆయన చనిపోయి తిరిగి లేచినాడు, దేవుడు ఆయన లేపినాడు అని విశ్వసిస్తున్నాం కాబట్టి ఆ విశ్వాసం ద్వారానే మనము రక్షింపబడుతున్నాం. కాబట్టి మన రక్షణ జీవితానికి, క్రైస్తవ జీవితానికి అస్థివారము, ఆధారము, సో బేస్ ఏమిటంటే యేసయ్య పునరుద్ధానమే. సో ఆయన సజీవుడై తిరిగి లేచుట ద్వారానే ఈరోజు సో క్రైస్తవ జీవితం అనేది సో అది స్థాపించబడి ఉన్నది. క్రైస్తవులుగా సంఘంగా మనము సో ఈరోజు స్థాపించబడి ఉన్నాం. దేవునికి స్తోత్రం. అయితే సో యేసయ్య పునరుద్ధానం గురించి చూసినట్లయితే లోకంలో చాలా వరకు చాలా మంది ఈ విషయం విన్నప్పుడు, సో అన్యులు ముఖ్యంగా సో విషయం విన్నప్పుడు సో వారు
ఆ ప్రారంభంలో నమ్మరు. సో కొంతమంది యేసయ్య పునరుత్థానం గురించి సందేహిస్తారు. సో చనిపోయిన ఎందుకంటే సో ఈ లోకంలో చూస్తున్న ప్రకారంగా వారు కొలుస్తున్న ఏ దేవుళ్ళు గాని ఏ దేవతలు గాని చనిపోయి తిరిగి లేవలేదు. వారు పుట్టినారు, వారు ఈ లోకంలో రాజ్యాలు ఏలారు, లేకుంటే యుద్ధాలు చేశారు, వారు జీవించారు, ఒకరోజు చనిపోయారు, అంతే. వాళ్ళ చరిత్ర అక్కడికి సమాప్తి అయిపోయింది. వారి పూజించే దేవుళ్ళు కూడా చనిపోయి తిరిగి లేచినట్లుగా ఎక్కడ వారు లేదు. కాబట్టి సో యేసయ్య గురించి ఒక స్పెషల్ అయిన విషయం విన్నప్పుడు వారు సాధారణంగా నమ్మరు, లేకపోతే సో మనకు ప్రశ్నిస్తారు. సో కొంతమంది ఏ విధంగా ప్రశ్నిస్తారంటే, సో యేసయ్య చనిపోయి తిరిగి లేచినాడని సో నువ్వు ఏమైనా చూసావా? సో ఏ విధంగా నువ్వు చెప్పగలవు? సో ఏ విధంగా మేము నమ్మాలి అని కొంతమంది ప్రశ్న అడుగుతారు. ఈరోజు సో ఆ విషయం గురించి సో కొన్ని విషయాలు మనం ధ్యానించుకుందాం. సో నిజమే, సో యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు మనము అప్పుడు పుట్టలేదు. సో శిష్యుల మాదిరి మనము ఆ రోజుల్లో లేము, కాబట్టి కళ్ళారా ఆయన లేచినాడని మనం చూడలేదు. అయితే ఒక విషయం ఏంటంటే, సో మన కళ్ళారా చూడలేమన్నంత మాత్రాన ఆ విషయము సో లేకపోదు. సో ఉదాహరణకు మనం చెప్పాలంటే, సో చూడండి, ప్రతి ఒక్క భారతీయులకు తెలుసు, సో ఈ దేశానికి సో స్వతంత్రం ఒక పోరాటం చేసి బ్రిటిషుల నుంచి స్వతంత్రం ఇచ్చింది ఎవరయ్యా అంటే సో గాంధీజీ అని ప్రతి ఒక్కరు చెప్తారు. గాంధీ తాత చాలా పోరాడి స్వతంత్రం తెచ్చినాడని. సో అయితే వారికి ఈ ప్రశ్న అడిగితే ఏమంటే, సో గాంధీ తాత పోరాడి ఈ దేశానికి స్వతంత్రం తెచ్చినాడని సో నీవు ఏ విధంగా నమ్ముతున్నావు? నువ్వేమో చూసినావా కళ్ళారా అని అడిగితే సో దానికి ఏం ఉత్తరం ఉంది? సో కళ్ళారా చూడలేదు. అయితే సో ఏ విధంగా నమ్ముతున్నాం అంటే దానికి ఆధారాలు ఉన్నాయి కదా. సో బుక్ లో చదివినాం, హిస్టరీ బుక్ లో చదివినాం. సో గాంధీజీ పుట్టిన ఒక ఊరు పోరబందర్, గుజరాత్ ఇక్కడే ఉంది మన దేశంలో. ఆయన సత్యాగ్రహం చేసిన చోట్లు ఉన్నాయి. కాబట్టి కొన్ని ఆధారాలు బట్టి అవును గాంధీజీ ఉండేవాడు, సో పోరాడి సో స్వతంత్రం తెచ్చినాడు దేశానికి అని సో నమ్ముతారు. సో అదే విధంగా సో ఆ రోజు మనము ఈ లోకంలో ఇంకా పుట్టలేదు. అయితే సో యేసయ్య నిజంగా చనిపోయి తిరిగి లేచాడు అనడానికి, నమ్మడానికి సో ఆధారాలు ఉన్నాయండి. సో దేవునికి స్తోత్రం. సో ఈరోజు సో యేసయ్య మృత్యుంజయుడుగా మరణాన్ని జయించి తిరిగి లేచినాడని దృఢంగా నమ్మడానికి, విశ్వసించడానికి సో ఆధారాలు ఏమున్నాయో ఆ ఆధారాల గురించి సో మీతో పంచుకొని ఆశిస్తున్నాను. సో ముఖ్యంగా సో 7 ఆధారాలు ఉన్నాయి. యేసయ్య పునరుత్థానుడైనాడు, ఆయన సజీవుడు, ఆయన మృతిని జయించినాడు, అవును నిజమని చెప్పడానికి, నమ్మడానికి సో ఆధారాలు ఉన్నాయి. ఎప్పుడు కూడా సత్యానికి ఆధారాలు తప్పకుండా ఉంటాయి. సో మనం ఒకసారి గమనించినట్లయితే ఏమి ఆ ఆధారాలు? యేసయ్య నిజంగా ఆయన మృతిని జయించి లేచినాడని చెప్పడానికి ఉన్న ఆధారాలు ఏంటి? సో ఆ 7 ఆధారాలు సో సమయం ఎంత వరకు అయితే పరిమితిస్తుందో అంతవరకు మీతో నేను పంచుకొని ఆశిస్తున్నాను. ఒకవేళ కంప్లీట్ చేయకపోతే నెక్స్ట్ వచ్చే రోజుల్లో నేను పంచుకోవడానికి ప్రయత్నిస్తానండి. సో మొట్టమొదటి ఆధారం ఏమిటంటే, సో మొట్టమొదటి ఆధారము దేవుని వాక్యమే. సో లిఖిత ఆధారం, సో డాక్యుమెంట్ చేయబడింది, రికార్డ్ చేయబడింది. సో మనం మత్తయి రాసిన సువార్తలో, తర్వాత మార్కు, లూకా, యోహాను, ఈ సువార్త 4 సువార్తల్లో కూడా సో యేసుక్రీస్తు యొక్క మరణ పునరుత్థానం గురించి అక్కడ రాయబడింది. సో లిఖిత ఆధారం ఉంది. మొట్టమొదటి ఆధారము లిఖిత ఆధారము. మేమంటే గుడ్డిగా ఏమో నమ్మటం లేదు. సో రాయబడిన విషయము బట్టి, వాస్తవం బట్టి మనం తెలుసుకుంటున్నాము. యేసయ్యతో ఉన్న శిష్యులు, సో ఆయన చూసిన శిష్యులు సో ఆయన గురించి, ఆ విషయం గురించి వారు రాశారు, సువార్తలో రాశారు. సో కాబట్టి మనకు డాక్యుమెంటరీ ఆధారం ఉంది, సో లిఖిత ఆధారం ఉంది. సో యేసయ్య తిరిగి లేచాడని చెప్పడానికి సో మొట్టమొదటి ఆధారం ఏంటంటే, సో రైటింగ్ లో లిఖిత ఆధారంగా మనము దేని వాక్యంలో ఉన్న విషయం చూస్తున్నాం. చూడండి, సో యేసయ్య పుట్టుకను గురించి సో మత్తయి తర్వాత లూకా సువార్తలు మాత్రం చూస్తాం. అయితే మార్కు, యోహాను సువార్తలు చూడడం. అయితే ఆయన మరణ పునరుత్థానము గురించి 4 సువార్తలో రాయబడింది. సో కాబట్టి సో ఆయన పునరుత్థానము వాస్తవమే, నిజమే నమ్మడానికి బలమైన ఆధారము దేని వాక్యంలో ఉంది. సో రెండో ఆధారం ఏమిటంటే, సో యేసయ్య యొక్క సమాధి, సో ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ అది.
సో యేసయ్య యొక్క తెరవబడిన సమాధి. సో ఈ లోకంలో సో ఎవరి సమాధి కూడా తెరవబడలేదు, కానీ సో యేసయ్య సమాధి మాత్రము సో ఇప్పటికీ ఉంది, అది తెరవబడి ఉంది. సో అక్కడ ఒక వాక్యం కూడా రాయబడింది, సో ఆయన ఇక్కడ లేడు, ఆయన చెప్పిన విధంగా తిరిగి లేచినాడు. సో దేవునికి స్తోత్రం. సో తెరవబడిన ఒక సమాధి కూడా సో యేసయ్య ఆయన మృత్యుంజయుడిగా లేచినాడు అనడానికి ఒక సాక్ష్యాధారం. సో తర్వాత సో మూడో ఆధారం ఏమిటంటే సో శిష్యులు ఇచ్చిన సాక్ష్యము. చూడండి, సో శిష్యులు ఆ రోజుల్లో వారు సో ఏమైతే కళ్ళారు చూశారో, తర్వాత యేసయ్య తిరిగి లేచిన తర్వాత వారికి ప్రత్యక్షమై వారితో మాట్లాడినాడు. సో యేసయ్యను వారు ముట్టుకున్నారు, యేసయ్యతో వారు నడిచినారు. సో దేవునికి స్తోత్రం. సో వారు ఇచ్చిన సాక్ష్యము కూడా ఆయన తిరిగి లేచినడానికి ఆధారం. మనం దేని వాక్యం చూసినట్లయితే అపోస్తలుల కార్యములో 2వ అధ్యాయము 31వ వచనం చూడండి. అపోస్తలుల కార్యము 2వ అధ్యాయం 31వ వచనంలో, క్రీస్తు పాతాళములో విడవబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానము గూర్చి చెప్పెను. తర్వాత 3వ అధ్యాయము 15వ వచనం, మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను, అందుకు మేము సాక్షులము. చూడండి, ఎవరు చెప్తున్నారు ఈ మాట? సో శిష్యులు, అపోస్తలులు సో చెప్తున్నారు, వారు సాక్ష్యం ఇస్తున్నారు. సో దేవుడు ఆయన మృతుల నుండి లేపినాడు, మనం కళ్ళారా చూసినాము, మేము దానికి సాక్షులము అని వారు చెప్తున్నారు. సో అదేవిధంగా అపోస్తలుల కార్యము 4వ అధ్యాయము 10వ వచనంలో కూడా మనము మరొకసారి వారు సాక్ష్యం ఇవ్వటం చూస్తున్నాం. మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకోవాల్సిన దేమనగా, మీరు సిలువ వేసినట్టు మృతుల్లో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచుచున్నాడు. ఆ పుట్టి కుంటివాడు ఏ విధంగా స్వస్థత పొందినాడు, దాన్ని బట్టి ఆ రోజుల్లో ఆ ఫరిసాయులు శాస్త్రం విచారించినప్పుడు అపోస్తలులు సాక్ష్యం ఇస్తున్నారు. ఏమిటంటే, సో మీరు సిలువ వేసినట్టు సో మృతుల నుండి దేవుడు లేపినట్టు, సజీవుడిగా లేపినట్టు యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థత పొందినాడు. అంటే యేసయ్య ఆయన మృతుల నుండి తిరిగి లేచినాడు కాబట్టి ఆయన నామను శక్తి ఈ వ్యక్తిని సో బాగుపరిచింది. దానికి సో మేము సాక్షులమని వారు సాక్ష్యం ఇస్తున్నారు. అద్భుతంతో కూడా వారు జరిగిన ఆ అద్భుత కార్యంతో కూడా వారు ఎవిడెన్స్ తో కూడా వారు ఆ రోజు సాక్ష్యం ఇస్తున్నారు. దేవునికి స్తోత్రం. సో ఇది 3వ సంగతి అండి. మొదటిది సో లిఖిత ఆధారం, రాయబడిన లేఖనాలు, ఆయన పునరుత్థానుడైనాడు, తిరిగి లేచడానికి సాక్ష్యాధారము. సో 2వది తెరవబడిన యేసుక్రీస్తు యొక్క సమాధి సాక్ష్యాధారం. సో 3వది శిష్యులు ఇచ్చిన సాక్ష్యము, యేసయ్య తిరిగి లేచినాడు అను అవును సజీవుడు ఆయన చెప్పడానికి సాక్ష్యాధారం. సో 4వ విషయం ఏమిటంటే సో చరిత్ర. సో చరిత్రలో మనం చూస్తున్నాము, ఎవరి పేర్లు కూడా ఈ చరిత్ర 2గా విభజింపబడలేదు. అయితే యేసుక్రీస్తు పేర్లు మాత్రమే చరిత్ర 2గా విభజింపబడింది. మనకందరికీ తెలుసు, సో క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము అని. సో చాలా మంది అనుకుంటారు, సో ఈ క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము ఎప్పుడు ఏర్పడిందా అంటే, సో యేసు ప్రభు పుట్టినప్పుడు, ఈ లోకంలో ఆయన జన్మించినప్పుడు సో ఏర్పడిందని కొంతమంది అనుకుంటారు. అది కాదండి, అది వాస్తవం కాదు. సో నేను ఒక డిగ్రీ స్టూడెంట్ గా సో తెలుసుకున్న విషయం ఏంటంటే, సో యాక్చువల్లీ మీరు చదివితే యేసుక్రీస్తు జననము ఎప్పుడైందంటే అది క్రీస్తు శకములో లేదండి, క్రీస్తు పూర్వము BC 4లో ఉంది. క్రీస్తు పూర్వము 4వ సంవత్సరం అని సో హిస్టరీలో మనం చదువుతాం, హిస్టరీ బుక్ లో. సో కాబట్టి ఆయన జననము క్రీస్తు పూర్వంలో ఉంది, క్రీస్తు శకంలో లేదు. కాబట్టి సో ఎప్పుడు ఈ యొక్క చరిత్ర 2గా విభజింపబడిందంటే, ఆయన తిరిగి ఎప్పుడైతే లేచినాడో సో అప్పుడు సో ఈ చరిత్ర 2గా విభజింపబడింది. సో దేవునికి స్తోత్రం. సో యేసయ్య జీవిస్తున్నాడు, ఆయన పేరులో సో ఈ యొక్క శకము సో నడుస్తా ఉంది, ఆయన ప్రభుత్వానికి సూచన. సో కాబట్టి యేసుక్రీస్తు తిరిగి ఎప్పుడైతే లేచినాడో సజీవుడుగా, ఆయన ఏలువాడు కాబట్టి ఆయన ఏలుబడిని సో గుర్తిస్తూ ఈ శకం అనేది ఏర్పడింది. సో క్రీస్తు శకం. చూడండి, మన చరిత్రలో చదివినట్లయితే సో ఇంతకు ముందు సో వేరే శకాలు కూడా మన దేశంలో
వచ్చినాయి. సో ఉదాహరణకు సో విక్రమాదిత్య రాజు విక్రమ శకిని ప్రారంభించినాడు. తర్వాత సో శాలివాహన ఒక రాజు సో శాలివాహన శకని ఆరంభించినాడు. సో అది ఈ మన దేశ చరిత్ర ఉన్న విషయాలు. అయితే ఆ శక ఎందుకు ఇప్పుడు కంటిన్యూ కాలేదు? ఎందుకు కాలేదంటే వారు సో ఉన్నప్పుడు వారు ఏలుబడి ఉంది కాబట్టి ఆ ఏలుబడిని సూచకంగా అవి ఉన్నాయి. ఎప్పుడైతే వారు అంతమైపోయినారో, వారి రాజ్యము కూడా అంతమైపోయిందో, వారు ప్రారంభించిన శకాలు విక్రమ శక గాని శాలివాహన శక గాని అక్కడికే అంతమైపోయింది. అయితే సో యేసుప్రభు లోకానికి వచ్చి ఆయన పోయి 2000 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఆయన పేరులో ఈ శక అనేది, యుగం అనేది, ఆయన పేరులో ఈ డేట్ అనేది నడుస్తుందంటే అదేం సూచిస్తా ఉంది? ఆయన ప్రభుత్వము ఇప్పుడు కూడా అది నడుస్తా ఉంది. ఆయన ఏలుబడి చేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు కూడా క్రీస్తు శకము ఇది 2024 సంవత్సరం అని మనం చెప్తున్నాం. సో డేట్ చెప్పే ప్రతిసారి, డేట్ రాసే ప్రతిసారి సో ఆ వ్యక్తికి తెలియకపోయినా ఆయన ఒప్పుకుంటున్నాడు, యేసుక్రీస్తు సజీవుడు, ఆయన ఏలుబడి జరుగుతా ఉంది, ఆయన ప్రభుత్వంలో నేను ఉన్నానని. సో దేవునికి స్తోత్రం. సో కాబట్టి సో ఈ యొక్క చరిత్ర కూడా ఒక సాక్ష్యాధారము యేసుక్రీస్తు సజీవుడని. అవునండి. సో ఒక వ్యక్తి, ఒక యజమాని బ్రతికుంటే మాత్రమే ఆ కుటుంబానికి యజమానుడిగా పిలువబడతాడు కదా. సో చనిపోయింటే ఆయన యజమానుడిగా పిలువబడడు. సో యేసు ప్రభు సో ఇప్పటికీ కూడా ఆయన పేరులో శకం నడుస్తుందంటే యుగానికి ఆయనే రాజు, ఆయన యజమాని అని అర్థం. యాక్చువల్లీ ఈ విషయం ఇంగ్లీష్ లో మనం చూసినట్టయితే బాగా తేటగా అర్థమవుతుంది. చూడండి, ఇంగ్లీష్ లో మనం క్రీస్తు పూర్వానికి బీసీ అంటాం కదా, బిఫోర్ క్రైస్ట్ అని. సో క్రీస్తు శకానికి ఇంగ్లీష్ లో సో యాక్చువల్లీ ఏసీ అని ఉండాలి కదా, ఆఫ్టర్ క్రైస్ట్ అని. అట్లా లేదండి. ఇంగ్లీష్ లో ఏముంది? ఏడి అని ఉంది కదా. సో ఏడి అంటే యాక్చువల్లీ మీనింగ్ ఏమంటే, సో అది గ్రీక్ వర్డ్ అన్నో. ఏ అంటే అన్నో, డి అంటే డొమినో, అన్నో డొమినో. సో అంటే ద ఇయర్ ఆఫ్ ద లార్డ్, లేకపోతే లార్డ్స్ ఇయర్ అని దానికి అర్థం అండి. సో హిస్టరీ బుక్ లో చదివాను కాబట్టి నేను ఈ విషయం అయితే పంచుకుంటున్నాను డిగ్రీ స్టూడెంట్ గా. సో దేవునికి స్తోత్రం కలుగుగాక. సో అంటే లార్డ్స్ ఇయర్, ద ఇయర్ ఆఫ్ ద లార్డ్, ఈ యుగానికి ఆయనే యజమానుడు, లార్డ్. సో దేవునికి స్తోత్రం. సో ఆయన రాజు, యజమానుడు, ఆయన ఏలుబడి ఉంది అని చెప్పడానికి ఈ ఏడి వచ్చింది, గుర్తింపబడింది సో చరిత్రలో. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన సజీవుడు కాబట్టే ఆయన యజమానుడిగా పిలువబడుతున్నాడు. ఈ విధంగా ఈ చరిత్ర కూడా ఒక సాక్ష్యాధారము, యేసుక్రీస్తు ప్రభు జీవిస్తున్నాడు, ఆయన సజీవుడు అని చెప్పడానికి. ఇది 4వ ఆధారము. సో దేవునికి స్తోత్రం కనుగాక. సో 5వ ఆధారము ఏమిటంటే సో యేసుక్రీస్తు యొక్క పటము. సో ఈ మాట విన్నప్పుడు బహుశా మీరు ఆశ్చర్యపోవచ్చు, లేకపోతే ఇది ఏ విధంగా సాధ్యము అని ఒకవేళ ఆలోచన రావచ్చు. సో యేసుక్రీస్తు యొక్క పటము ఏ విధంగా ఆయన సజీవుడు అని అది గుర్తు లేకుంటే తెలపబడుతుంది అంటే, చూడండి, సో సాధారణంగా ఎవరైనా ఒకరి ఇంటికి మనం వెళ్ళినప్పుడు సో ఆ ఇంటిలో ఉన్నవారు మనకి పరిచయం ఉన్నా లేకపోయినా, సో కొత్తగా మనం ఆ ఇంటికి వెళ్ళామని అనుకోండి. సో ఆ ఇంట్లో సో గోడకి అన్ని ఫోటోలు తగిలించి ఉంటారు కదా. ఆ అన్ని ఫోటోల్లో ఏదో అయినా ఒక ఫోటోకి బొట్టు పెట్టి పూలదండలు వేసింటే ఏమైనా అర్థం చేసుకుంటారు? ఆ ఇంటి వారు చెప్పకపోయినా ఆ వ్యక్తి చనిపోయినాడని అర్థం చేసుకుంటారు కదా. సో ఒకవేళ ఆ ఫోటో ఖాళీ ఉంది అనుకోండి, బొట్టు లేదు, పూలదండలు లేదు, ఖాళీగా ఉంది, ఏమైనా అర్థం చేసుకుంటారు? ఆ వ్యక్తి ఇంకా బ్రతికి ఉన్నాడని అర్థం చేసుకుంటారు. సో అదే విధంగా ఒకసారి ఆలోచించేయండి, క్రైస్తవుల ఇంట్లో యేసుప్రభు పటం ఉంటుంది. అయితే ఆ పటం ఏ విధంగా ఉంటుందంటే, ఆ పటానికి బొట్టు ఉండదు, పూలదండలు ఉండదు. చూడండి, ఒకసారి ఆలోచించేయండి. సో ఎందుకు ఇప్పుడు అన్యులు వారు దేవుడిగా కొలిసి ఆ దేవతలకి అంతా బొట్టు పెడతారు, పూలదండలు వేస్తారు. వాళ్ళ ఇంట్లో ఎవరైనా చనిపోతే కూడా బొట్టు పెడతారు, పూలదండలు వేస్తారు. సో అయితే యేసుప్రభుని మనం దేవుడిగా కొలుస్తున్న ఇంతమంది క్రైస్తవులు ఈ ప్రపంచం ఉన్నారు కదా. సో వాళ్ళ ఇంట్లో యేసుప్రభు ఫోటోకి మరి దేవుడికి ఎందుకు బొట్టు పెట్టరు, పూలదండలు లేరు? ఎందుకంటే సో ఇప్పుడు చెప్పాను కదా, సో బ్రతికిన వారి ఫోటో ఖాళీగా ఉంటుంది, వాళ్ళ ఫోటోకి అవసరం లేదు. ఒకవేళ బ్రతికిన ఫోటోకి ఆ విధంగా ఎవరైనా చేస్తే వారిని తిడతారు, నీకు బుద్ధి ఉందని అంటారు. సో ఒకసారి ఆలోచించేయండి. సో యేసుప్రభు ఆయన సజీవుడు కాబట్టి, బ్రతికినాడు కాబట్టి, బ్రతికిన వారి పటం ఏ విధంగా ఉంటుందో అదే విధంగా యేసుప్రభు పటము కూడా క్రైస్తవుల ఇంట్లో అదే విధంగా ఉంటుంది. ఒకవేళ ఈ విషయంలో అనొచ్చు కొంతమంది, సో మీ సంప్రదాయంలో అది లేదు, సో మీరు ఒకవేళ క్రైస్తవులు చనిపోతే కూడా మనుషుల ఫోటో కూడా మీరు బొట్టు పెట్టరు కదా, పూజలు లేరు కదా, మీ సంప్రదాయం అని అనొచ్చు. అయితే దేవునికి స్తోత్రము, దేవుని వాక్యంలో ఏం చూస్తున్నామంటే, సో యేసుక్రీస్తుని మృతి పొందిన వారు నిజంగా వారు చనిపోలేదు, దేవుని దృష్టికి వారు నిద్రిస్తున్నారు.
వాళ్ళు బ్రతికారు. యేసయ్యన్నాడు కదా, నన్ను నమ్మినవాడు ఎన్నటికీ చనిపోవడం బ్రతుకుతాడని. సో కాబట్టి వాళ్ళు దేవుని లెక్కలో బ్రతికి ఉన్నారు కాబట్టే, బ్రతికిన వారి లెక్కలోనే వారి ఫోటోకి మనం మనుషులైనా కూడా వారి ఫోటోకి మనం బొట్టు పెట్టం, పూలను లేయము. అదే వాస్తవము. సో దేవునికి స్తోత్రం. యేసయ్య ఆయన బ్రతికినాడు, ఆయన సజీవుడు అని చెప్పడానికి సో ఇదొక కూడా ఆధారం అండి. ఒకవేళ ఈ విషయం కొంచెం బాగా మనం అర్థం చేసుకొని సో తెలియని ఇతరులకు అన్యులకు మనం తెలియజేస్తే వారు కూడా నమ్మడానికి ఒక ఆధారంగా ఉంటుంది. సో దాన్ని బట్టి అర్థమవుతుంది. ఎందుకంటే అది వాస్తవం. చూడండి, వారు కొలిసే ఏ దేవుడు గాని ఏ దేవతలు గాని వారు చనిపోయి తిరిగి లేవలేదు కాబట్టి వారు మృతి అయిపోయినారు. సో మృతులకి వాళ్ళు సమానమే కాబట్టి సో వాళ్ళ ఇంట్లో ఎవరైనా చనిపోతే మనుషులు వాళ్ళ ఫోటోలకి ఏ విధంగా ఉంటుందో ఆ దేవతల ఫోటోలు కూడా అదే విధంగా ఉంటుంది. వాళ్ళు పొట్టు పెడతారు, వాళ్ళు పొద్దులు వేస్తారు, దీపం అంటిస్తారు. సో ఏ వ్యత్యాసం, అది నిజమే, అది వాస్తవం. వాళ్ళు ఒప్పుకుంటున్నారు ఇండైరెక్ట్ గా, చనిపోయిన వారిని మనం కొలుస్తాను వీళ్ళు జీవం లేదని. అయితే మన దేవుడు అయితే ఆయన సజీవుడు. సో దేవునికి స్తోత్రం కనుక 5 ఆధారాలు ఈ రోజు మనం చూస్తున్నాము. ప్రభు చిత్తం అయితే సో నెక్స్ట్ వచ్చే రోజుల్లో ఇంకా 2 ఆధారాలు మనం దేవుని వాక్యం ద్వారా చూసుకుందామండి. సో యేసయ్య ఆయన సజీవుడు అని నమ్మడానికి సో సాక్ష్యాధారాలు ఉన్నాయి. సో ఆ విధంగా సాక్ష్యాధారాలతో మన విశ్వాసం ఇంకా దృఢపరుచుకొని ఇతరులు కూడా మనం చెప్పడానికి కూడా సో అది ఆధారంగా ఉంటుంది. సో మొట్టమొదటి ఆధారం ఏంటంటే సో లిఖిత ఆధారము బైబిల్లో రాయబడింది, ఆయన సజీవుడుగా లేచినాడని. సో రెండో ఆధారము సో ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ ఏమిటంటే యేసుక్రీస్తుకు తెరవబడిన సమాధి. సో మూడో ఆధారము శిష్యులు చెప్పిన సాక్ష్యము, ఆయనతో 3.5 సంవత్సరాలు నడిచి ఆయనతో ఉండి ఆయన కళ్ళారు చూసిన వారి సాక్ష్యము, ఎవిడెన్స్, వారి ఇచ్చిన సాక్ష్యము, ఆయన సజీవుడు తిరిగి లేచినాడు, దానికి మేమే సాక్ష్యం అని వారు ఒప్పుకున్నారు, చెప్పినారు. సో దేవునికి స్తోత్రం. 4వ ఆధారము చరిత్ర. సో చరిత్రలో సో క్రీస్తు పూర్వము క్రీస్తు శకం అని ఏర్పడింది. ఏ విధంగా ఏర్పడింది? ఆయన మృతుడు నుంచి తిరిగి లేచినాడు కాబట్టే ఆయన పేరులో ఇప్పటికీ కూడా ఆ శకము నడుస్తా ఉంది. అది ఒక 4వ బలమైన ఆధారం. సో 5వ ఆధారము యేసుక్రీస్తు యొక్క పట్టం అని నేను ఇప్పుడు చూస్తున్నాం. సో దేవునికి స్తోత్రం కనుక ఈ మాటలను బట్టి దేవుడు మన విశ్వాసాన్ని బలపరచను గాక. ఇతరులకు సువార్త చెప్పున్నప్పుడు దేవుడి మాటలతో కూడా ఇతరులతో మాట్లాడినట్లు దేవుడు మమ్మల్ని వాడుకోను గాక. దేవుడికి స్తోత్రం. అందరికి వందనాలండి. థ్యాంక్ యూ అన్న. ప్రైజ్